ఇలాంటి వాళ్ళని ఏమనాలో మీరే కామెంట్ చేయరు. ఫస్ట్ అయితే వీడియోని లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ ఇంటికి పోతాంటే ఇట్లా ఇటువంటి వాడు కనిపించింది అనమాట. ఇటు ఫుల్ తాగేసి ఆఫీస్ నుంచి వస్తుండో మరి ఏం వర్క్ చేసుకుని వస్తుండో గానీ ఇట్లా ఫుల్ తాగేసి రోడ్డు మీద అటు ఇటు పోతున్నాడు అనమాట. వచ్చిపోయే వెహికల్స్ కి చాలా డిస్టర్బెన్స్ చేసిండు. ఒకవేళ ఏమన్నా అయిందనుకో వీని ఫ్యామిలీ రిస్క్ లో పడ్డట్టే, ఇప్పుడు అవతల ఫ్యామిలీ రిస్క్ లో పడ్డట్టే కదా. ఎందుకు ప్రాణాలని రిస్క్ చేసి ఇట్లా తాగి రోడ్ల మీద బండ్లు నడుపుడు ఇదంతా చేస్తారు చెప్పండి. చూడండి ఆడ డ్రైవింగ్ ఎట్లున్నదో, వాడు మొత్తం ఎట్లా అంటే వాడు ఆయన సొయ్యలో లేడనమాట, అట్లా నడుపుతున్నాడు బండి. ఇటువంటి వాళ్ళ వల్ల హైవేల మీద వచ్చేటోళ్ళకి ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయి, ఇటు వీని ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఇది ఎట్లా అవుతుంది అంటే ఘోరమైన పరిస్థితి అవుతుంది. యాక్సిడెంట్లు ఎందుకైతే రోడ్ల మీద ఇట్లా తాగి నడపడం వల్లనే కదా. అంటే తాగి నడపడం వల్లనే ఒకటే రీజన్ కాదు, ఇంకా అయితే గానీ కాకపోతే ఇటువంటి చేసుకునే ముందు ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా, రోడ్డు మీద ఎందుకు.